హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి తల్లి వంటగది. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ ఆవకాయ అండి. కామన్గా అందరు పెట్టుకుంటారు కదా, వెల్లుల్లిపాయతో ఆవకాయ. ఆ పచ్చడి కొలతలు తెలియని వాళ్ళు, కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. మా అమ్మ చేతితో పెడుతుందండి, అద్భుతంగా కుదిరింది పచ్చడి. ఒక్కసారి ఈ కొలతలతో పెట్టుకుంటే మీరు అస్సలు మర్చిపోలేవరు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మామిడికాయలు తీసుకొని నీళ్ళల్లో నానపెట్టుకోవాలండి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టెంక పైన ఉండే వైట్ లేయర్ తీసేసి శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. పచ్చడికాయలు ముందే ఎంచుకొని పెట్టుకోవాలండి. బాగా పుల్లగా ఉన్నవి, గట్టిగా ఉండేవి చూసుకోండి. తర్వాత ఇలా ముక్కలు తుడిచిపెట్టుకొని ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కేజీ డబ్బాతో ఉన్న ముక్కలకి ఒక 1/2 కేజీ ఎల్లిపాయలండి. అది మీ ఇష్టాన్ని బట్టి కావాలంటే పెంచుకోవచ్చు. ఒలిచి పాయలు కొన్ని ఉంచాం, కొన్నేమో మిక్సీలో ఫ్రెష్గా పట్టి వేసాం. అలాగే 1/2 కేజీ డబ్బాతో డబ్బాన్నర ఉప్పు, 2 డబ్బాల కారం, తర్వాత గుప్పెడంతా మెంతిపిండి కలిపి ఆయిల్ తోటి తడుపుకోవాలి. మేమైతే పల్లి నూనె యూజ్ చేసామండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు నువ్వుల నూనె కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా కారం అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, కేజీ డబ్బాతో 2 కేజీల ముక్కలు పడతాయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారంకి ఈ మిశ్రమంలోకి ఆ మామిడికాయ ముక్కలు వేసుకొని ముక్కలకి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. ఇలా కలుపుకున్న వాటిని 8 కంటైనర్లో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవాలి. 3వ రోజు ఈ పచ్చడిని కలిపి నూనె కానీ ఉప్పు కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తయారైన పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చిట్టి తల్లి వంటగది ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.